అలాగే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయడలా మీరు నన్ను కనుగొందురు. దేవుడు ఒక్కటే అడుగుతున్నాడండి, మీరు నాకు మొరపెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను. ఇందుకన్నా భరోసా ఇంకేం కావాలండి? నేను నీకు సాయం చేయను అనే వాళ్ళని సాయం చేయి అని అడుగుతాం. అసలు నీ మాటే వినను అనే వాళ్ళని పదే వెళ్ళి బ్రతిమలాడుతాం. దేవుడు మాట్లాడుచున్నాడండి, మీరు నాకు మొరపెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీ మనవి ఆలకిస్తాను. ఏ సమస్య అయినా సరే, ఈరోజు సమస్య లేని వాళ్ళు ఎవరూ లేరండి, బాధ లేని వారు ఎవరూ లేరు, వేదన లేని వారు ఎవరూ లేరు. అయినప్పటికీ మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీ మనవి ఆలకిస్తాను. దేవుడే వచ్చి మనకేదో ఇస్తాడు అనుకోమాకండి. ఎవరి ద్వారా అయినా సరే మనకు సహాయం చేయించవచ్చు. ఒక మనిషి అంట సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడంటండి. ఆ సముద్రంలో మునిగిపోతూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా యేసయ్యా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నన్ను ఈ ప్రమాదం నుంచి బయటికి పంపించు అన్నాడంట. అయితే ఒక ఆయన వచ్చాడట, షిప్ వేసుకొని వచ్చి అయ్యా నేను నిన్ను కాపాడుతాను రాయ్యా, ఈ యొక్క పడవలోకి వచ్చేసి నువ్వు రక్షింపబడతాను వచ్చాయంటే, వద్దు నీ దగ్గరికి నేను రాను, దేవుడే వచ్చి నన్ను రక్షిస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. ఇంకొక ఆయన పెద్ద టైటానిక్ షిప్ లాంటిది వేసుకొని వచ్చాడంట. ఆయన అటు వెళ్తూ ఉంటే ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వచ్చి అయ్యా దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు రా, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు రా అంటే, నువ్వేం నాకు అవసరం లేదు, ఎంత పెద్ద షిప్ వేసుకున్నా నాకు అనవసరం అదంతా, దేవుడే వచ్చి నన్ను రక్షిస్తాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. ఇడేదో తిక్కలోళ్ళలాగా ఉన్నాడని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడంట. ఇంకొక ఆయన ఏరోప్లేన్ వేసుకొని వచ్చాడంట. ఆయన కిందకి నిచ్చెన లాంటిది వేసి, అయ్యా ఈ నిచ్చెన ఎక్కువ నువ్వు రక్షింపబడతావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, వరద వచ్చేస్తున్నావు, నువ్వు మునిగిపోతున్నావు, రా అంటే ఆయన అంటాడంట, నువ్వేం నాకు అవసరం లేదు, దేవుడే వచ్చి నాకు సహాయం చేస్తాడు అన్నాడంట. ఆ తర్వాత వరద వచ్చింది, మునిగిపోయాడు, చనిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గర నుంచొని అన్నాడు, నువ్వెందుకు రాలేదు, నేను నీకు ప్రార్థన చేయట్లేదా, నువ్వెందుకు రాలేదు, నువ్వెందుకు నన్ను రక్షించాలని అడుగుతున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే పిచ్చోడా, ఆ పడవని పంపించింది నేనే, ఆ పెద్ద పడవని పంపించింది కూడా నేనే, చివరికి నువ్వు నా మాట వినట్లేదని ఏరోప్లేన్ని పంపించింది కూడా నేనే వచ్చి సాక్షాత్తు నీకు చేస్తానని కాదు, నా ద్వారా అనేక మంది నీకు సాయం చేసే విధంగా కూడా నేను చేస్తాను అనేటువంటి దేవుడు అక్కడ సెలవిచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదండి. నిజమే, మనం ఎవరో దేవుడే వచ్చి ప్రత్యేకంగా మనకి సహాయం చేయడు, అనేక మంది ద్వారా సహాయం అనేది చేయిస్తాడు. ఎప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి మనం సాయం అడగాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గర ఉండి కనుక మనం ప్రార్థన చేసుకుంటే దేవుడే మన మనవి ఆలకించి మన ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసేటలా మీరు నన్ను కనుగొందురు. దేవుని వెదకాలండి. అడిగితే ఇస్తాను, వెతికితే దొరుకుతాను. వెతికితే దేవుడు ఖచ్చితంగా దొరుకుతాడండి. ప్రార్థనలో వెతుకు, వాక్యములో వెతుకు, దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి బిడ్డల మాటల్లో వెతుకు, సంఘ కాపరి యొక్క వాక్యములో వెతుకు, సంఘ కాపరి నీకు ఇచ్చినటువంటి సూచనలో వెతుకు. దేవుడు నీకు కనపడతాడు. ఆయన వెతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు కనపడతాడండి. దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. నిజంగా సాక్షాత్ దేవుడే రాడు, మరి వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు మనతోనే మాట్లాడుతున్నట్టు ఉండిద్ది. ఎట్లాగా? ఆ సమయంలో నువ్వు వెతికావు, అయ్యా నా యొక్క ప్రశ్నకి సమాధానం దయచేయమని వెతికినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. అలాగే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు నీకు సలహా ఇచ్చారు. ఆ సలహాలో దేవుడు నీకు కనపడ్డాడు. అంటే దేవుణ్ణి వెతికితే, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో దేవుణ్ణి మనం వెతికితే దేవుడు మనకు ఖచ్చితంగా ప్రత్యక్షము అయ్యేటువంటి దేవుడుగా ఉన్నాడండి.